నమస్కారం అండి. ఈరోజు మనం చందమామ కథలలో తెల్ల పిశాచి నల్ల పిశాచి అనే కథను చెప్పుకుందాం. ఒక గ్రామంలో 25 వయసు వాడైన శేషాచలానికి బాధ్యతలు లేవు, పని లేదు. వాడు ఏ గుడి అరుగు మీదో కూర్చొని వాళ్ళు వీళ్ళు వేసిన చిల్లర డబ్బులతో పొట్ట గడుపుకుంటూ ఉంటాడు. వాడికి కష్టపడి పనిచేయడానికి ఒళ్ళు వంగదు. అయినా బోలెడు డబ్బు సంపాదించాలనే ఆశ. ఒకరోజు రాత్రి వాడు ఊరికి వెళ్ళి అక్కడే చెరువు గట్టు మీద చెట్టు కింద పడుకొని నిద్రపోతున్నాడు. ఏదో పెద్ద అలికిడయ్యి వాడికి మెలకువ వచ్చింది. చెరువు గట్టు మీద 2 పిశాచాలు గట్టిగా పోట్లాడుకుంటున్నాయి. ఒక పిశాచి తెల్లగా ఉంది, మరొకటి నల్లగా ఉంది. శేషాచలానికి పిశాచాల భయం లేదు, కానీ వాడు లేచి కూర్చొని, అర్ధరాత్రి ఏమిటి గొడవ, ఏ వల్ల కాటుకో పోయి చావండి అని కోపంగా కేకపెట్టాడు. పిశాచాలు రెండూ పోట్లాట మానేసి, నువ్వే మా తగువు తీర్చాలి గురు అంటూ వచ్చి శేషాచలం కాళ్ళ దగ్గర కూలబడ్డాయి. మరే పాపం, నాకు ఏ పని లేదనుకున్నారా, వెళ్ళిరండి అంటూ మళ్ళీ చిరాకు పడ్డాడు శేషాచలం. బాబ్బాబు, అలా అనకు, నువ్వు చెప్పిందే సరైన తీర్పుగా మేము ఒప్పుకుంటాం. మాలో ఎవరు అందంగా ఉంటారు అని పిశాచాలు బ్రతిమాలసాగాయి. శేషాచలం ఏదో చెప్పబోతుండగా, నేను తెల్లగా మెరిసిపోతూ ఉంటాను, ఇది బొగ్గు ముక్కలా ఉంటుంది కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా నిగనిగలాడుతూ ఉంటాను, అది పిండి బొమ్మలా ఉంటుంది కదూ అన్నది నల్ల పిశాచి. నేను మిమ్మల్ని ఇదే చూడటం, అప్పుడే అభిప్రాయం ఎలా చెబుతాను, మళ్ళీ రండి అన్నాడు శేషాచలం. మేం మళ్ళీ రావాలంటే అమావాస్యకు ఈ చెట్టు దగ్గరికే వస్తాం. ఈ లోపల బాగా ఆలోచించి చూడు అని పిశాచాలు వెళ్ళబోయాయి. ఆగండి, ఆ సరికి నేను మీ జాతిలో కలిసిపోతాను. ఏ ఉద్యోగం లేని నేను అంతవరకు ఎలా బ్రతకడం అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు తమలో తాము ఏదో మాట్లాడుకుని చెరొక సంచీడు డబ్బు శేషాచలం చేతిలో పెట్టి మాయమైపోయాయి. ఆ డబ్బు లెక్క చూసుకొని పరమానందం చెందాడు శేషాచలం. ఆ డబ్బుతో వాడు శుభ్రమైన బట్టలు కుట్టించుకున్నాడు, అద్దె ఇల్లు తీసుకున్నాడు, పూటకోళ్ళ ఇళ్ల బసలో నెలవాడుక కుదుర్చుకున్నాడు. వాడు మళ్ళీ వచ్చే అమావాస్య అర్ధరాత్రి చెరువుగట్టు మీదకి వెళ్ళగానే పిశాచాలు కూడా వచ్చి, నీ అభిప్రాయం ఏమిటో వేగిరం చెప్పు అన్నాయి తొందర పెడుతూ. అంత తొందర పనికిరాదు, నేను మిమ్మల్ని చూడటం ఇది రెండోసారి. పెద్దలన్నట్టు ముచ్చటగా 3 సార్లు చూడనీయండి అన్నాడు శేషాచలం తెలివిగా. పిశాచాలు నిరుత్సాహపడిపోతూ, అయితే మళ్ళీ అమావాస్యకు వస్తాం అన్నవి. మళ్ళీ అమావాస్య అయ్యేసరికి నేను ఈ ఊరే వదలవలసి రావచ్చు. అద్దె ఇళ్ళ అగచాట్లు మీరెరుగరు. ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు. సొంత ఇల్లంటూ ఉంటే గాని బ్రతకలేను కదా అన్నాడు శేషాచలం. పిశాచాలు మళ్ళీ తమలో తాము కాసేపు మాట్లాడుకుని ఆ క్షణంలోనే చెరువుకు అల్లంత దూరంలో ఉన్న చిట్టడివి పక్కన ఇల్లును సృష్టించి ఇచ్చాయి. శేషాచలం అసంతృప్తిగా ముఖం పెట్టి, ఇల్లు ఇచ్చారు, బాగానే ఉంది, మరి ఇల్లు గడవటానికి డబ్బు కావద్దా, అవతల అన్నిటికీ ధరలు మండిపోతున్నాయి అని పిశాచాల దగ్గర మరికొంత డబ్బు వసూలు చేశాడు. వాడు అప్పటికప్పుడే ఆ కొత్త ఇంట్లో చేరిపోయాడు. ఆ ఇంటికి పూటకోళ్ళ బసకు చాలా దూరం. పెళ్ళామంటూ ఉంటే హాయిగా వండి వడ్డిస్తుందనుకున్నాడు వాడు. ఆ మర్నాటి నుంచి పెళ్లి కూతుళ్ళ వేటలో పడ్డాడు శేషాచలం. వాడికి అలివేలు అనే అమ్మాయి బాగా నచ్చింది. ఆమెను వాడు లోగడ ఓ గుడి దగ్గర చూశాడు. ఇటువంటి సోమరిపోతులకు భిక్ష వేయకూడదు అంటూ ఆమె శేషాచలాన్ని చీదరించుకొని పక్కనే ఉన్న గుడ్డి ముసలిదానికి చిల్లర డబ్బులు వేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు శేషాచలం వేషం మారిపోవడంతో అలివేలు వాణ్ణి గుర్తించనేలేదు. ఆమె తండ్రి శేషాచలం ఇంటిని, అతడి దగ్గర ఉన్న డబ్బును చూసి సంతోషపడిపోయి ఆమెను శేషాచలానికిచ్చి పెళ్లి చేశాడు. విందులు వినోదాలతో శేషాచలానికి మళ్ళీ అమావాస్య వచ్చిందన్న గుర్తే రాలేదు. అర్ధరాత్రి వేళ తలుపు చప్పుడైతే విసుగ్గా వెళ్ళి తలుపు తీసిన వాడికి ఎదురుగా పిశాచాలు కనబడేసరికి ఉలిక్కిపడ్డాడు. భార్య వాటిని చూసి ఎక్కడ దడుచుకుంటుందో అని భయపడి, మీకు బుద్ధంటూ లేదు, ఏకంగా ఇంటికి వచ్చేయడమేనా, పదండి పదండి అంటూ శేషాచలం పిశాచాలను ఇంటికి దూరంగా తీసుకుపోయాడు. అప్పుడు పిశాచాలు, ఆలోచించావా, నేను తెల్లగా బావుంటాను కదూ అన్నది తెల్ల పిశాచి. నేను నల్లగా ఉన్నా కలగా ఉంటాను కదూ
అంది నల్ల పిశాచి. శేషాచలం గట్టిగా గొంతు సవరించుకుని, మీ మొహాలు నలుపు తెలుపుల్లో ఏమీ లేదు, అంతా డబ్బులోనే ఉంది. అది ఉంటే ఉన్న లోపాలు కూడా కప్పబడిపోతాయి. అది లేనివాడిలో లేని లోపాలు కూడా కనిపిస్తాయి. నా దగ్గర డబ్బు లేనప్పుడు నన్ను చీదరించుకున్న మనిషి డబ్బు చేరగానే నన్ను సంతోషంగా పెళ్లి చేసుకున్నది. కనుక అందచందాలు, మంచి మర్యాదల్లాంటివన్నీ డబ్బున్న చోటనే ఉంటాయి. అది సరే, కొత్తగా పెళ్లి చేసుకున్నాను, బోలెడు ఖర్చులున్నాయి, డబ్బు కావాలి అన్నాడు. శేషాచలం చెప్పినదంతా విన్న పిశాచాలు తెల్లమొహం వేసి, నిజమే సుమా, నువ్వు మా కళ్ళు తెరిపించావు. మా దగ్గర ఉన్న డబ్బులో చాలా భాగం నీకే ఇచ్చేశాము. మా డబ్బు మేం పట్టుకుపోతాం అంటూ మాయమైపోయాయి. ఆ మరుక్షణమే అక్కడ ఇల్లు లేదు, ఇంట్లో డబ్బూ లేదు. ఏమైందండి, ఏమిటి విచిత్రం అంటూ అలివేలు ఆశ్చర్యంగా శేషాచలాన్ని అడిగింది. ఇన్నాళ్ళు ఎలా బ్రతికినా ఇప్పుడు భార్యను పోషించడానికైనా కష్టపడి పనిచేయాలని నిశ్చయించుకున్న శేషాచలం భార్యకు జరిగినదంతా చెప్పి, నన్ను క్షమించు అంటూ తల వంచుకున్నాడు. కష్టపడకుండా సంపాదించిన డబ్బు పేలపిండిలా ఎగిరిపోతుంది. ఆ రోజు గుడి దగ్గర నేను అసహ్యించుకున్నది నిన్ను కాదు, నీలోని సోమరిపోతును. ఇప్పటికైనా నువ్వు నీ కాళ్ళ మీద నిలబడితే మునుపటి కన్నా రెట్టింపుగా నిన్ను గౌరవిస్తాను అంది అలివేలు. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.